హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే చాలా హెల్తీ రెసిపీ చేయబోతున్నా. పొన్నగంటాకుతో ఫ్రై చేయబోతున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ కూడా. ఈ పొన్నగంటాకు తినడం వల్ల కళ్ళు క్లియర్గా కనిపిస్తాయంట. ఇది చాలా హెల్తీ రెసిపీ. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదామా. కడాయి పెట్టుకుని 3 స్పూన్ల గ్రౌండ్ నట్స్ని వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్లు నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా గ్రౌండ్ నట్స్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి ఇప్పుడు పొన్నగంటాకు కూరని వేసుకోవాలి. ఈ పొన్నగంటాకుని 2-3 సార్లు కడుక్కుని ఇలా పీసుల్లా కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీనంతా ఇలా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆకుకూర త్వరగా మగ్గుతుంది అన్నమాట. మనం ఏదైనా ఆకుకూర రెసిపీ చేసుకున్నప్పుడు మూత పెట్టకుండా కర్రీ చేసుకోవాలి. మూత పెడితే కలర్ మారిపోతుంది అన్నమాట. మూత పెట్టకుండా చేసుకుంటే ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది. చిటికెడు పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదా, 1/2 స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఈ కర్రీనంతా ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు పెడితే చాలా మంచిది. చాలా హెల్తీ రెసిపీ కూడా. ఈ పొన్నగంటి కూర అయితే వర్షాకాలంలోనే ఎక్కువ దొరుకుతుంది. పల్లెటూరుల్లో అయితే ఫ్రీగా దొరుకుతుంది. సిటీల్లో అయితే కొనుక్కొని తినాలి. పల్లెటూరుల్లో అయితే చేనుల్లోనూ వాటిలో ఉంటుందన్నమాట. మంచిగా వస్తుంది వర్షాకాలం. పొన్నగంటి కూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న గ్రౌండ్ నట్స్, నువ్వులని పొడి వేసుకోవాలి. ఇలా పొడి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా నువ్వులు, గ్రౌండ్ నట్స్ పొడి వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. చాలా హెల్తీ కూడా. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, పొన్నగంటి కూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.